హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో భాగంగా మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? సమాధానం బి, 1993. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? సమాధానం సి, జస్టిస్ వి రామసుబ్రమణియన్. ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా నియమించబడడానికి కనీస అర్హత ఏమిటి? సమాధానం బి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా సాధారణ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఎన్హెచ్ఆర్సి చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం ఎంత? సమాధానం బి, 5 ఏళ్ళు లేదా 70 ఏళ్ల వయసు. ఎన్హెచ్ఆర్సిలో చైర్మన్తో కలిపి మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? సమాధానం ఏ, 5 మంది. చైర్మన్ ప్లస్ 4 మంది సభ్యులు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం బి, డిసెంబర్ 10న జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఏ సంవత్సరంలో ఆమోదించింది? సమాధానం బి, 1948. యూడిహెచ్ఆర్లోని ఏ ఆర్టికల్ జీవించే హక్కు గురించి తెలుపుతుంది? సమాధానం బి, ఆర్టికల్ 3. యూడిహెచ్ఆర్లోని ఏ ఆర్టికల్ విద్యా హక్కు గురించి తెలుపుతుంది? సమాధానం సి, ఆర్టికల్ 26. యూడిహెచ్ఆర్లోని ఏ ఆర్టికల్ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తెలుపుతుంది? సమాధానం బి, ఆర్టికల్ 19. యూడిహెచ్ఆర్లోని ఏ ఆర్టికల్ అక్రమ అరెస్టు లేదా నిర్బంధం నుంచి స్వేచ్ఛ గురించి తెలుపుతుంది? సమాధానం ఏ, ఆర్టికల్ 9. యూడిహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ మత స్వేచ్ఛ గురించి తెలుపుతుంది? సమాధానం సి, ఆర్టికల్ 18. భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు భంగం కలిగించకుండా పౌరులకు రక్షణ కల్పించే ఆర్టికల్స్? సమాధానం బి, ఆర్టికల్ 14 నుంచి 32 వరకు. బానిసత్వం నుంచి విముక్తి మానవ హక్కుల్లో ఒక భాగం. దీనికి సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్? సమాధానం సి, ఆర్టికల్ 23. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నిషేధం. వివక్ష లేని హక్కులు మానవ హక్కుల ముఖ్య లక్షణం. దీనికి సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్ ఏది? సమాధానం సి, ఏ అండ్ బి 2. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 15 వివక్ష నిషేధం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఏ సంవత్సరంలో తీర్మానించింది? సమాధానం బి, 1950. ఎన్హెచ్ఆర్సిలో సభ్యుడిగా నియమించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన లేదా పనిచేస్తున్న ఎంతమంది వ్యక్తులు ఉండవచ్చు? సమాధానం బి, 1. వెట్టి చాకిరీ నిషేధాన్ని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్పష్టంగా తెలియజేస్తుంది? సమాధానం సి, ఆర్టికల్ 23. బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? సమాధానం బి, ఆర్టికల్ 24. విశ్వ మానవ హక్కుల ప్రకటన యూడిహెచ్ఆర్కు మరో పేరు ఏమిటి? సమాధానం సి, మానవ హక్కుల బిల్లు. వివక్ష లేని హక్కులు యూడిహెచ్ఆర్లోని ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడ్డాయి? సమాధానం బి, ఆర్టికల్ 2. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంను ప్రారంభించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎప్పుడు తీర్మానించింది? సమాధానం బి, 1950. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడే ఆర్టికల్ ఏది? సమాధానం సి, ఆర్టికల్ 32. ఆలోచన, అంతరాత్మ, మత స్వేచ్ఛ యూడిహెచ్ఆర్లోని ఆర్టికల్ 18 ప్రకారము ఉల్లంఘించబడితే అది దేన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది? సమాధానం సి, ధార్మిక హక్కు.
పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవంను అందించాలని యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ నొక్కి చెబుతుంది? సమాధానం ఏ. ఆర్టికల్ 1. క్రూరత్వం లేదా పీడన నుంచి రక్షణ అనేది యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్కు సంబంధించినది? సమాధానం బి. ఆర్టికల్ 5. యూడీహెచ్ఆర్లోనే ఆర్టికల్ 30 దేని గురించి చెబుతుంది? సమాధానం బి. హక్కులను ఉల్లంఘించరాదు. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్లో ఉంది? సమాధానం బి. ఆర్టికల్ 20. యూడీహెచ్ఆర్ ప్రకారం ప్రతి వ్యక్తికి పౌరసత్వానికి హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? సమాధానం బి. ఆర్టికల్ 15. యూడీహెచ్ఆర్ పూర్తి రూపం ఏమిటి? సమాధానం సి. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు హైకోర్టులో ఏ హోదాలో పనిచేసి ఉండాలి? సమాధానం బి. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన లేదా పనిచేస్తున్న వ్యక్తి. 2024 మానవ హక్కుల దినోత్సవం థీమ్ ఏమిటి? సమాధానం సి. అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. 2025 మానవ హక్కుల దినోత్సవం థీమ్ ఏమిటి? సమాధానం ఏ. హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ జీవించే హక్కు గురించి తెలుపుతుంది? సమాధానం బి. ఆర్టికల్ 3. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు అని దేని నుంచి ప్రేరణ పొందాయి? సమాధానం బి. యూడీహెచ్ఆర్లోనే ప్రధాన ఆర్టికల్స్. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ హింస, క్రూరత్వం లేదా పీడన నుంచి రక్షణ గురించి తెలియజేస్తుంది? సమాధానం సి. ఆర్టికల్ 5. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ హక్కులను ఉల్లంఘించరాదు అని స్పష్టంగా తెలియజేస్తుంది? సమాధానం సి. ఆర్టికల్ 30. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తికి సామాజిక భద్రత పొందే హక్కు ఉంది? సమాధానం సి. ఆర్టికల్ 22. జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏ మంత్రిత్వ శాఖకు అనుసంధానించారు? సమాధానం ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. యూడీహెచ్ఆర్లోనే ఆర్టికల్ 20 దేని గురించి తెలియజేస్తుంది? సమాధానం సి. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? సమాధానం సి. రాష్ట్రపతి. ఎన్హెచ్ఆర్సీ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? సమాధానం సి. కేంద్ర ప్రభుత్వం. యూడీహెచ్ఆర్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? సమాధానం బి. 30. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎంపిక చేసే సిఫార్సు కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? సమాధానం సి. భారత ప్రధానమంత్రి. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తికి పౌరసత్వానికి హక్కు ఉంటుంది? సమాధానం సి. ఆర్టికల్ 15. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ అక్రమ అరెస్టు, నిర్బంధం లేదా బహిష్కరణ నుంచి స్వేచ్ఛను తెలియజేస్తుంది? సమాధానం బి. ఆర్టికల్ 9. భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులలో ఏ ఆర్టికల్ అంటరానితనం రద్దు గురించి తెలియజేస్తుంది? సమాధానం సి. ఆర్టికల్ 17. యూడీహెచ్ఆర్ను ప్రపంచ శాంతి ఒప్పందాలకు అనుగుణంగా ఏ సంస్థ ఏర్పాటు చేసింది? సమాధానం బి. ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగించే అధికారం కలిగి ఉంటారు? సమాధానం సి. రాష్ట్రపతి. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తికి సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది? సమాధానం బి. ఆర్టికల్ 23. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మరియు సభ్యులు రాజీనామా చేయదలిస్తే వారి రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? సమాధానం సి. రాష్ట్రపతికి. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లోని ఏ సెక్షన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎస్హెచ్ఆర్సీ ఏర్పాటు గురించి తెలుపుతుంది? సమాధానం బి. సెక్షన్ 21. యూడీహెచ్ఆర్లోనే ఏ ఆర్టికల్ వివాహం చేసుకునే హక్కు మరియు
కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కు గురించి తెలియచేస్తుంది. సమాధానం బి ఆర్టికల్ 16. జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఎలాంటి సంస్థగా పిలుస్తారు? సమాధానం బి చట్టబద్ధ సంస్థ. ప్రపంచ శాంతి ఒప్పందాలకు అనుగుణంగా ఏర్పడిన సంస్థ ఏది? సమాధానం సి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.